వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ, ఈడీ, సిబిఐల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపణ. గాంధీ కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్. వేములవాడ ఆలయ పునర్నిర్మాణంపై ఉన్నతాధికారుల సమీక్ష. జూన్ 15 తర్వాత పనులు ప్రారంభించాలని నిర్ణయం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత. కరీంనగర్ కాశ్మీర్ గడ్డలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్మార్ట్ డిజిటల్ తరగతి గదులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కొత్త రెవెన్యూ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సులు ప్రారంభం. భూభారతితో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడి. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రమణారావు. బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ అభివృద్ధి పనులను, ఆరేపల్లి జంక్షన్ సుందరీకరణను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవినీతికి పాల్పడదలుచుకుంటే బీజేపీ చేతిలో ఉన్న అధికారం ఎప్పుడో తమకు వచ్చేదన్నారు. దేశ అభివృద్ధి కోసమే త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం అని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. బీజేపీ బలహీనపడే సందర్భంలో, వ్యతిరేకత వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించారు. 80 సంవత్సరాలు ఉన్న సోనియా గాంధీపై ఇలాంటి వేధింపులు సరైనవి కావన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆ రోజు స్వాతంత్ర్యం కోసం పోరాడిందని, మిత్రపక్షాలు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణి మంచిది కాదన్నారు. దేశం మొత్తం అదానీ అంబానీలకు అమ్మేసేవారు చేస్తున్న కుట్రలను ఖండిస్తూ గాంధీ కుటుంబానికి తెలంగాణ కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. దేశం కోసము ప్రాణాలు అర్పించి దేశంలో ప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవినీతికి పాల్పడదలుచుకుంటే వారి చేతిలో ఉన్నటువంటి అధికారంలో వారు ఎక్కడో ఉండేటువంటి వాళ్ళు. కానీ దేశ అభివృద్ధి కోసమే త్యాగం చేసినటువంటి కుటుంబం ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతిలో కక్ష సాధింపుకు గురి అవుతా ఉన్నది. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే బలపడతా ఉందో, భారతీయ జనతా పార్టీ బలహీనపడే సందర్భంలో నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పలేక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీసీ కెమెరాలు లేని 4 లాడ్జీలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్ణీత సమయంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయని ఎడల జరిమానాలు, కేసులు తప్పవని ఎస్పీ మహేష్ బిగితే హెచ్చరించారు. ఇక నుంచి లాడ్జీలో నిరంతరం తనిఖీలు చేస్తామని ప్రకటించారు. లాడ్జీల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉండడానికి వచ్చే వారి వివరాలు తప్పకుండా నమోదు చేయాలని సూచించారు. లాడ్జీల కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మహేష్ బిగితే హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గంభీరావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలను పోలీసులు సముదాయించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో పెట్టలేదని అధికారులను బీఆర్ఎస్ శ్రేణులు నిలదీశాయి. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకుడిని నెట్టేయడంతో వాగ్వివాదం జరిగింది. ఘర్షణ వాతావరణంలో తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. కరీంనగర్ కాశ్మీర్ గడ్డలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్మార్ట్ డిజిటల్ తరగతి గదులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. కరీంనగర్ కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ పాఠాల ద్వారా విద్యా బోధనతో విద్యార్థులకు త్వరగా అవగాహన వస్తుందన్నారు. ఉపాధ్యాయులు మెలకువలతో పాఠాలను బోధించాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన, జిమ్నాస్టిక్స్, కరాటే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చదువు, ఆటల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు హసీనా ఫాతిమా పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ROR భూభారతి చట్టం రూపకల్పన చేసిందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. అంతర్గం మండలంలోని బ్రహ్మణపల్లి రైతు వేదికలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొని భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి కొత్త చట్టం 2025 అమల్లోకి వచ్చిందని, ముందుగా రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు
కింద అమలు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ రోజు నుంచి ఈ నెల 28 వరకు ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భూభారతి చట్టం ప్రకారం ఏ సమస్యను ఎవరు ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి, అది పరిష్కారం కాకుంటే ఎలా అప్పీల్కు వెళ్లాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసిందని, CCLAకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారి కలెక్టర్కు అధికారులను అప్పగించిందని అన్నారు. భూభారతితో రైతులకు మేలు జరుగుతుందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రెవెన్యూ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సు ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో భూభారతిపై జరిగిన అవగాహన సదస్సుకు కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్, ఆర్డీఓ మహేశ్వర్, తహసీల్దార్ విజయ్ కుమార్ పాల్గొని కొత్త ROR చట్టంపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతితో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. భూమిపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలిపే రికార్డుతో పాటు గ్రామాల వారీగా ఆ గ్రామంలో ఉన్న భూమి యజమానులు వారు కలిగి ఉన్న భూమి వివరాలను ఈ రికార్డులో పొందుపరుస్తారన్నారు. ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి అని తెలిపారు. రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం సెక్షన్ 4 అండ్ రూల్ 4 వర్తిస్తుందన్నారు. హక్కుల రికార్డుల తప్పుల సవరణకు భూమి హక్కులు ఉండే రికార్డుల్లో పేరు లేని వారు హక్కుల రికార్డుల్లో నమోదు చేసుకోవడానికి కొత్త చట్టం వచ్చినా 1 సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను రెవెన్యూ డివిజనల్ అధికారి లేదా జిల్లా కలెక్టర్లు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ధరణి చట్టంలో హక్కుల రికార్డు సవరణలకు అవకాశం లేదని, తప్పుల సవరణకు కోర్టులను ఆశ్రయించాల్సిందేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్లు సైతం ఇబ్బంది పడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఈ అవగాహన సదస్సు చేసిన ప్రజాప్రతినిధులు పెద్ద సమస్య ఉంటే కలెక్టర్ వరకు వస్తుంది. మరి కలెక్టర్ దగ్గరికి వచ్చింది అంటే 100% వాళ్ళకి ఈ యొక్క కొత్త చట్టంలో పొందుపరచబడి సలహాలు సూచనలు వాటిని కూడా అన్నింటినీ పరిశీలించడానికి ఉత్తర్వులు జారీ. కరీంనగర్లోని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఒకేసారి 129 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు సాధించారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ యాజమాన్యంతో పాటు పలువురు అభినందించారు. మార్చి 27న వెలువడిన ఇండియన్ ఆర్మీ ఫలితాల్లో జనరల్ డ్యూటీ క్లర్క్ టెక్నికల్ విభాగంలో 113 మంది ఎంపికయ్యారని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఇండియన్ నేవీలో 16 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ఒకేసారి 129 మంది డిఫెన్స్ ఉద్యోగాలు పొందడం తెలంగాణలోనే ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తెలంగాణలోనే నంబర్ 1గా నిలిచిందని సతీష్ రెడ్డి తెలిపారు. అతి చిన్న వయసులోనే ఇంటర్ విద్యతో డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు ఇంటర్ విద్యతో పాటు డిఫెన్స్ ఉద్యోగాలపై అవగాహన కల్పిస్తూ సరైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. తద్వారా ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలకు ఎంపికవుతున్నారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అమ్మాయిలకు సైతం డిఫెన్స్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు కరీంనగర్లోని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీని సందర్శించి ఇంటర్ విద్యతో పాటు డిఫెన్స్ శిక్షణ ఇచ్చే ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో చేరాలని కోరారు. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ విద్యతో పాటు సరైన శిక్షణ ఇవ్వడంతోనే ఉద్యోగాలు సాధించామని ఆర్మీ, నేవీకి ఎంపికైన విద్యార్థులు గర్వంగా చెప్పారు. 2025 మార్చి 27న వెలువడినటువంటి ఇండియన్ ఆర్మీ ఫలితాలలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఆర్మీ జనరల్ డ్యూటీ టెక్నికల్ క్లర్క్ విభాగంలో 113 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అదేవిధంగా ఇండియన్ నేవీ SSR విభాగంలో 16 మంది విద్యార్థులు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి మొత్తంగా మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఈ 2025 మార్చిలో వెలువడిన ఫలితాల్లో 129 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు వెళ్ళడం జరుగుతుంది. మంచి ప్రణాళికబద్ధంగా దేశాభివృద్ధి కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం కక్ష సాధింపు చర్యలకు గురవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో ఆయన పర్యటించారు. ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచాలని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపే అన్నారు. సిబిఐ, ఈడీపై ఆధారపడి భాజపా ప్రభుత్వాన్ని నడుపుతోందన్నారు. మిత్రపక్షాలు ఎంత అవినీతి చేసినా ఆ పార్టీ వాళ్ళు మాట్లాడలేదన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణి మంచిది కాదని, దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన, భోజనం అందించేందుకు కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
అంతర్గం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను, పాఠశాలలో టాయిలెట్స్, కిచెన్ షెడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన పద్ధతుల్లో విద్యాబోధన జరగాలని, పాఠ్యాంశాలు సులువుగా అర్థం చేసుకునేలా వినూత్నంగా బోధించాలని సూచించారు. పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, టాయిలెట్స్లను రెగ్యులర్గా క్లీన్గా ఉండేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాలు ఉండే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కరీంనగర్లో అచీవర్స్ యాక్టివ్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో అచీవర్స్ యాక్టివ్ పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్స్ మరియు మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ నుండి ప్రైమరీ విద్యార్థులు ప్రమోట్ అవుతున్న సందర్భంగా ప్రీ ప్రైమరీ నుండి ప్రైమరీకి విద్యార్థులు ప్రమోట్ అవుతున్న సందర్భంలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఈ గ్రాడ్యుయేషన్ డేను నిర్వహిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా విద్యార్థులు చదువు, ఇతర రంగాల్లో ఆసక్తిని పెంపొందించడానికి దోహదపడుతుందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 19న హైదరాబాద్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ కోరారు. ఎంఐఎం పార్టీ జాతీయ కార్యాలయం దారుసలం గ్రౌండ్లో జరిగే సభకు ముస్లింలందరూ ఏకమై బీజేపీ ప్రభుత్వానికి నిరసనను తెలిపేందుకు లక్షలాదిగా తరలిరావాలని కోరారు. కరీంనగర్ నుంచి 500 వాహనాల్లో 3000 మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं सैयद गुलाम अहमद हुसैन मजलिस इत्तेहादुल मुस्लिमीन टाउन सदर डिस्ट्रिक्ट करीमनगर तमाम उम्मत मुस्लिमा से अपील है कि कल में परसों यानी कि हफ्ते के दिन 19 तारीख बाद नमाज मगरिब को दारुसलाम हैदराबाद में मुस्लिम पर्सनल लॉ बोर्ड के तहत जो प्रोग्राम मनाया जा रहा है। రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లి, కొదురుపాక, నారాయణపూర్, చిన్న కల్వాల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని, రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వడ్లను అమ్ముకొని మద్దతు ధర పొందాలన్నారు. రైతులందరికీ 500 రూపాయల బోనస్, వడ్ల కటింగ్ లేకుండా కొనుగోలు చేసిన తర్వాతనే రైతులు ఆర్థికంగా బలపడుతున్నారని అన్నారు. రైతులు ఎక్కువగా కాలువల ద్వారానే పంటలు సాగు చేస్తున్నారని, అలాంటి కాలువల్లో చెత్తా చెదారం వేసి కాలువల్లో నీటి సరఫరా జరగకుండా చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. అలాగే గ్రామాల్లో ట్రాక్టర్లు కేజీ వీళ్లతో వెళ్లడం ద్వారా రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, అలా వెళ్లే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఫస్ట్ టైం ఇది అంటే హిస్టరీలో మేల్ ఫీమేల్ ప్యాడీ వచ్చిన చర్య ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఓపీకి సంబంధించి మరి గతంలో రైతులే బతిలాడే పరిస్థితి లేదు. ఇవాళ గతంలో 2400 ఉంటే ఇవాళ ఆ రైతుకు మేము కూడా 500 కలిపి దగ్గర 3000 ఇస్తామని చెప్పి ఇవాళ ప్రకటించడం జరిగింది. అంటే ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంతో ఇవాళ రైతులకు పెద్ద ఎత్తున లాభం జరగడం. మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉధృతం చేస్తామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పేర్కొన్నారు. మహిళా హక్కుల పరిరక్షణ సాధన లక్ష్యంగా అంబేద్కర్ పూలే ఆశయాల సాధన దిశగా ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. మహిళా హక్కుల పరిరక్షణ యాత్రలో ఈరోజు హన్మకొండ, హుజురాబాద్ మీదుగా కరీంనగర్కు చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ వద్ద ఐద్వా కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, స్త్రీల సమాన హక్కుల గురించి పొందుపరిచిన మహోన్నత వ్యక్తి అని, విద్యావంతులైతే కుటుంబం అంతా విజ్ఞానులుగా మారతారని, స్త్రీల చదువు కోసం పాఠశాలను స్థాపించి చదువు నేర్పిన గొప్ప మూర్తి జ్యోతి బాపులే అని, వీరి ఆశయాల సాధన కోసం, మహిళా హక్కుల పరిరక్షణ సాధన కోసం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కృషి చేస్తుందని అన్నారు. పరిరక్షణ యాత్రకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గడికందుల సత్యం, రైతు సంఘం అధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సాగర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తిరుపతి, నరేష్ పటేల్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఉమ్మర్పేట కృష్ణనగర్లో అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభమై అక్కడి నుండి వనపర్తి నుంచి నాగర్ కర్నూలు నుంచి నల్గొండ నుండి సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, అక్కడి నుంచి హన్మకొండ నుంచి కరీంనగర్ ఈరోజు చేరుకోవడం జరిగింది. ఈ యాత్రకి
మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఘనస్వాగతం తెలియజేయడం జరిగింది. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం రాజ్యాంగపరంగా, అట్లాగే మహిళా సంఘాలు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వేములవాడ ఆలయ పునర్నిర్మాణంపై ఉన్నతాధికారులు సమీక్షించారు. జూన్ 15 తర్వాత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మినీ కాశీగా మారబోతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రాబోయే 1000 ఏళ్లకు సరిపడే విధంగా ఆలయం పునర్నిర్మాణం కానుంది. అందుకు ఉన్నతాధికారుల బృందం నేడు వేములవాడను సందర్శించి ఆలయ పరిసరాలను పరిశీలించి జూన్ 15న ఆలయ పునర్నిర్మాణం పనులు చేపట్టాలని నిర్ణయించారు. భక్తి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను జూన్ 15 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గతేడాది నవంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 47 కోట్లు మంజూరు చేయడంతో పాటు బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు. అయితే పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో ఉన్నతాధికారులు శైలజ రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎండోమెంట్ ఆర్కిటెక్ట్, స్థపతులు, ఇంజనీరింగ్ అధికారులు వేములవాడను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణంపై సమీక్షించారు. ఈ నెలాఖరులో శృంగేరి పీఠాధిపతుల అనుమతుల కోసం వెళ్లాలని నిర్ణయించారు. వారి సూచనలతో భక్తిభావం విరాజిల్లేలా జూన్ 15న పనులు చేపట్టాలని ముహూర్తం ఖరారు చేశారు. రాజన్న ఆలయం పునర్నిర్మాణంతో పురాతన శిల్పకళ సాంప్రదాయానికి, సౌందర్యానికి ప్రతిరూపంగా నిలిచేలా పలు డిజైన్లను సిద్ధం చేశారు. శైవ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆలయాన్ని విస్తరించనున్నారు. ఆలయ విస్తరణ పనులు చేపడితే భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలను కొనసాగించనున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. క్రమంలో వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు. ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు క్షేత్రస్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిని చైర్మన్ హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో వారు చెప్పిన సూచనలు సలహాలు అమలు చేసే క్రమంలో మనకు పూర్తి స్థాయిలో చూడడం జరిగింది. ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే 15 రోజులు 40 రోజులు పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని చెప్పిన భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు జగిత్యాల జిల్లా మల్లపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. జగిత్యాల జిల్లా మల్లపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు విచ్చేశారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంపై భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైందిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తామని, మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి, కులమత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించిందని, ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసను మూల సూత్రాలుగా మనకు బోధించే మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో ఆర్నిశలు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు జువాడి కృష్ణారావు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మరికొన్ని మండలాల వార్తలు. కరీంనగర్ సమీపంలోని నొగ్గునూరులో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాత్రి వరకు జరిగిన వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పూజల్లో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ, ఈడీ, సిబిఐల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపణ. గాంధీ కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్. వేములవాడ ఆలయ పునర్నిర్మాణంపై ఉన్నతాధికారుల సమీక్ష. జూన్ 15 తర్వాత పనులు ప్రారంభించాలని నిర్ణయం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత. కరీంనగర్ కాశ్మీర్ గడ్డలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్మార్ట్ డిజిటల్ తరగతి గదులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కొత్త రెవెన్యూ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సులు ప్రారంభం. భూభారతితో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడి. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రమణారావు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.